దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి ప్రభ. వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటాను. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం, జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలుగా పెట్టాను. నేను 11 గంటలకే పెట్టాను. 9 గంటలుగా పెట్టాను. 8 గంటలకే పెట్టాను. నేనే పెట్టాను. నేనే ముందు పెట్టాను. నీకే చెప్తాను. ఎందుకు పెట్టా? అమ్మా ఓరి నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా, మా ఆవిడతో చెప్పి నీ మెళ్ళోతాడు మొల్లతాడు తెప్పించేస్తాను. త్వరగా వచ్చావాడే. నువ్వేకొచ్చావని మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలంటే నేనే సర్లేనా? నీ చేతులు ఇరిగిపోను. నా పడిపిల్ల నీ తమ్ముడిని లేపుకోను. పెట్టుకుంటావు నీకు లేకపోను. మీ తాడు పుడుతుందేగా. నీ బతుకులా తెలియదంటే అంటే వారు నాను ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీలో ఉంది. ఏమండి మగాళ్ళయుండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి, మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగపిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయం ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్కి వెళ్ళాలన్నా పక్కన మీ మరదలు గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ తమ్ముడు గారు. ఏమిటోలేండి పోయే కాలం రోజులు. ఇప్పుడు రాముడు ఈ దారిన వచ్చును. నేను ఈ ఢమాలుండలన్నీ ఏకమొత్తంగా ఉపయోగించదను. వాడు వెను వెంటనే పరమపదించను. ఉపయోగించదును పరమపదించదును ఇంత పెద్ద మాట ఎందుకులేండి? ఆ రాము ఇటు వస్తుంటాడు, ఈ లోపే గంట టంగ్ టంగ్ అని పోగుద్ది. నువ్వేమో ఆ పిండు ఆరే ఆరే. డుమ్ము, ఈ పొడుంకాయలు నీకు మళ్ళీ ఎక్కడన్నా దొరికినా పట్టుకురాకే. ఎందుకంటే ఈ మనమే కాదు, వాళ్ళు ఎవరయ్యో వాళ్ళకి ఇచ్చేద్దామా? ఇస్త్రేమంటా? విధి ఎంత బలీయము! నేనెన్ని మార్లు రాముని మర్దరించి ప్రయత్నించినను ఘంటానాదం ప్రయోగించి శివుడు అడ్డుపడినాడు. అంతేలే, శివుడు రాముడు ఇద్దరు సురులు. అంటే దేవతరా నువ్వు? వాళ్లలో వాళ్ళు కుమ్మకైనారు, మన ప్రయత్నములు ఆటంకపరిచినారు. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన, అపురూపమైన, అసమానమైన, అఖండమైన, అద్వితీయమైన, అనూహ్యమైన రహస్యాన్ని కనుగొంటిని. ఏంటి స్వామి అది? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడును, ఎవడు ఢమాలుండల్కి వాడే ఢమాలగును. ఫైనలింగ్ గా ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని. శంభో శంకర, శంభో శంకర. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటరా? అది వీడు కనిపెట్టాడంట. నాకు తెలియదు మరి. వీడు గొప్పగా కనిపెట్టాడు. గొప్పగా కనిపెట్టాడు. వీడు కనిపెట్టాడంటది. శివునాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదా? ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. వచ్చేంత సేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా, ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో.
అదే మెయింటైన్ అదే మెయింటైన్. గురువు గారు ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూసావేంటి? వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మ నా బొచ్చు. మా ఇదారు యుద్ధం వచ్చి పడింది కదా, అదేటది యుద్ధానికి ఇప్పటికే సంబంధం ఏంటి? ఇంకా నయం, పుడితే తాగే గేదె పాలెట్టా ఇస్తుందని అడగలేదు. యుద్ధం వల్ల అన్ని రేట్లు పెరిగిపోయాయి, దాంతో నా పిటకల రేటు పెంచేశా. ఏం తప్ప? ఓ ఓ ఓ వస్తున్నా. ఏంటి గేదెంతో గట్టిగా అవుతున్నా? ఓ ఓ దుర్ 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 ఓ ఓ ఓ. ఏంటి ఇది? రాను నాకు గేదెకి తేడా లేకుండా చేస్తున్నావు. తేడా ఎందుకు లేదయ్యా? గేదెకి మేత ఎడితే పాలేస్తుంది, పేడేస్తుంది. నీకు మేత ఎడుతున్నాను ఎందుకు? చూస్తా దండగా ఓ పిల్ల జల్ల. ఇలా రోజు చంపే కంటే నన్నే కబేళాకో సంతకొత్తోలి. దుర్ 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 ఓ ఓ ఓ ఓ. ఎడ్డిగారి మామ వచ్చినట్టున్నాడు, ఎందుకో ఏమిటో చూసొస్తా. అందాక తోగా. అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్కెళ్ళి అక్కడ కాని. అయ్యో అంత పబ్లిక్ అనా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగు కూడా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బెదరైపోదు. ఇదిగా ఆ. ఓహో అయితే ఓ పని చెయ్యి. 4 పగల 4 గంటలు పాతి పంచి దానికి చుట్టి ఆ లోపల కానిచ్చి. ఏంటమ్మా ఏమైంది? కర్మ అటెండి చూడు. అయ్యో అయ్యో ఏమిటి శోభ? ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు. చూడు. అరుపులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరో కనిపించారేమిటి? పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో ఏమిటో. చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేశానని? మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు, మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి. అది మీ వంశంలో ఏడిస్తే కదా. చచ్చా ఏమైంది? ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప మరో పని లేదు. అదేలే సార్ అమ్మే. ఏదో ఆడమలే సంత. ఎవరికో ఒకరికి కోట ఇవ్వంటే అమ్మగారికి దినం గడవదు. ఇవాళ ఆ కోట అయ్యగారిది. నాన్ బతికిపోయినాను. రాజహంసే